హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంని మనం ధ్యానిస్తూ వస్తున్నాం. హెబ్రీ పత్రిక 11వ వచనం నుండి ఈరోజు దేవుని సత్యంని మనం ధ్యానించబోతున్నాం. మనం యేసయ్య శరీరంలో యేసయ్య రక్తంలో పాలు పొందుటకు సిద్ధపడి వచ్చాం కనుక మనం దేవుని సన్నిధిలో వాక్యం వింటప్పుడు మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. అయ్యా యేసయ్య నాతో మాట్లాడండి, నేను ఏ విషయంలో మారాలి, నన్ను విశ్వాసంలో స్థిరపరచండి, నన్ను విశ్వాసంలో ధైర్యపరచండి అని చెప్పి దేవుని సన్నిధిలో భారముతో మనం ప్రార్థన చేసే వాళ్ళుగా ఉండాలి. యేసయ్య నాతో మాట్లాడండి ప్రభు అని చెప్పి అడగాలి. అప్పుడు మాత్రమే యేసయ్య మాట్లాడతారు. మన చివరి దినంలో ఉంటున్నాం, మన అంత్య దినంలో ఉన్నాం, భయంకరమైన కాలంలో మనం ఉంటున్నాం. యేసయ్య త్వరగా రాబోతున్నారు. క్రైస్తవులు సంఘంలో పరిశుద్ధంగా మంచిగా ఉండటం కాదు, వ్యక్తిగత జీవితంలో దేవుని భయం కలిగి ఉండాలి. మనల్ని మనం దేవుని సన్నిధిలో ప్రశ్నించుకోవాలి, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ఏడవాలి. మన పాపముల్ని అప్పటికప్పుడు దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టే క్రైస్తవులుగా మనం ఉన్నప్పుడు మాత్రమే దేవుని అనుగ్రహం మనం పొందుకుంటాం, దేవుని ఆశీర్వాదం మనం పొందుకుంటాం. 11వ వచనం ఇలాగ సెలవిస్తుంది, ఫర్ బోత్ హీ హూ సాక్రిఫైసెస్ అండ్ దోస్ హూ ఆర్ ఫర్ both he who sanctifies and those who are sanctified are all from one Father. అనగా ఎవరు మనల్ని పరిశుద్ధపరుస్తున్నారో, ఎవరిని ఆయన ఎవరెవరు పరిశుద్ధపరచబడుతున్నారో మనమందరూ కూడా ఒక్క తండ్రి దగ్గర నుండి వచ్చాము. అనగా యేసయ్య దేవుడు ఆయన యేసు అనే నామములో ఒక మానవుడిగా ఈ లోకంలోకి వచ్చాడు. సింహాసనం ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్నారు. నాకు అంత పెద్ద దేవుడు నా కొరకు నీ కొరకు తను తాను ఒక చిన్న పిండముగా మార్చుకొని మరియ గర్భంలో వచ్చి ఉద్భవించాడు. ఆయన పరిశుద్ధ పరిచే దేవుడు మాత్రమే కాదు, పరిశుద్ధపరిచే దేవుడు మాత్రమే కాదు, ఈ లోకంలో వచ్చినప్పుడు ఆయన తను తాను పరిశుద్ధ ఆత్మ ద్వారా పరిశుద్ధపరుచుకున్నారు. 30 సంవత్సరాలు తను తాను పరిశుద్ధముగా కాపాడుకున్నారు. దానికి యేసయ్య బాప్తిసం పొందుటకు ఆయన వెళ్ళి నిలబడగా పరలోకం నుండి ఒక స్వరం వచ్చి వినిపిస్తుంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నన్ను ఆనందించుచున్నాను. 30 సంవత్సరాలు యేసయ్య అలాంటి ఒక జీవితం జీవించారు. ఆయన మనలాగే అన్ని రీతిలో శోధించబడినప్పుడు కూడా పాపం చేయకుండా జీవించారు. దీన్ని 9-10 వచనంలో మనం దీనికి ముందు మనం ధ్యానించాం. ఇక్కడ చదువుతున్నాం 11వ వచనంలో, ఫర్ బోత్ హీ హూ సాంక్టిఫైసెస్, అనగా ఎవరు మనల్ని ప్రక్షాళన చేస్తున్నారు, ఎవరు మనల్ని పరిశుద్ధపరుస్తున్నారు. దోస్ హూ ఆర్ సాంక్టిఫైడ్, ఎవరైతే మనమందరూ కూడా ఇదంతా కూడా మనమందరూ కూడా ప్రక్షాళన చేయబడాలి. మనం ఎవరిని ప్రక్షాళన చేయలేము, మనకే ప్రక్షాళన అవసరం. అది యేసయ్య మనల్ని ప్రక్షాళన చేస్తున్నారు. యేసయ్య అయినా సరే మనమైనా సరే మనమందరూ కూడా ఒక్క తండ్రి దగ్గర నుండి వచ్చాము అని చూస్తున్నాం. ఆర్ ఆల్ ఫ్రమ్ వన్ ఫాదర్. మనం ఒక్క తండ్రి దగ్గర నుండి వచ్చామంట. ఒక్క తండ్రి అంటే మనకు పరలోకపు తండ్రి మాత్రమే తండ్రి అని చెప్పి వాక్యంలో మనం చూస్తున్నాం. ఇక్కడ అదే మత్తయి రాసిన 23వ అధ్యాయం 9వ వచనంలో మనం చదువుతున్నాము. యేసయ్య చెప్తున్నారు, మీరు ఎవరిని కూడా తండ్రిని పిలవద్దు, మీకు ఒకే తండ్రి ఉన్నారు, ఆయన పరలోకంలో ఉన్నారు అన్నారు యేసయ్య. దానికి అర్థం ఏంటంటే ఈ లోక ప్రకారంగా శారీర ప్రకారంగా మనకు తండ్రులు ఉండొచ్చు, కానీ మనకు పరలోకంలో ఒకే ఒక తండ్రి ఉన్నారు. చూడండి మత్తయి 23వ అధ్యాయం 9వ వచనంలో, బట్ డు నాట్ కాల్ for one who is your do not call anyone on earth your father, for one is your father, he who is in heaven. పరలోకంలో ఉన్న ఒకే ఒక తండ్రియే మీ తండ్రి. మనందరికి తండ్రి ఉన్నారు. మనం ఎవరు కూడా ఒంటరి వాళ్ళం కాదు. నువ్వు ఒంటరి వ్యక్తి కాదు. నీ తండ్రి ఎప్పుడో చనిపోయి ఉండవచ్చు, నీకు పెద్ద వయసు అయి ఉండవచ్చు, నాకు తండ్రి లేరు నువ్వు భౌతికంగా చెప్పవచ్చు, కానీ ఆత్మీయంగా నీకు ఒక తండ్రి ఉన్నారు. అది సేవకుడు కాదు, యేసయ్య. మనం ఎవరు కూడా సేవకుడి నా ఆత్మీయ తండ్రి అని చెప్తుంటారు. ఓకే, ఆత్మీయ సత్యంని బోధిస్తున్నాం కనుక, అలాంటి ఒక ఆత్మీయ సత్యంని బోధిస్తున్నాం కనుక
బోధించేవారు నా తండ్రి అని అనుకోవచ్చు, కానీ ఎప్పుడు కూడా నా ఆత్మీయ తండ్రి అనటం సరి అయినది కాదు. మనం అందరూ కూడా దేవుని దృష్టిలో సమానమైన వాళ్ళమే. కానీ విశేషముగా యేసయ్య ఆయన సేవను చేయుటకు నన్ను పిలుచుకున్నారు. మీకు బోధించుటకు, మిమ్మల్ని రక్షణ మార్గంలో నడిపించుటకు, పరలోకం చేర్చుటకు యేసయ్య పిలిచారు. మీరు ఇరుకైన ద్వారంలో ప్రవేశిస్తే మాత్రం పరలోకం వెళ్ళిపోదు. ఇరుకైన ద్వారంలో ప్రవేశించడం వల్ల మాత్రం పరలోకం చేయలేదు. ఇరుకైన మార్గంలో నడుచుకుంటా వెళ్ళాలి చివరి దాకా. నాడు చాలా మంది క్రైస్తవులు అనుకుంటున్నారంటే, నేను ఇరుకైన ద్వారంలో ప్రవేశించాను కనుక నేను పరలోకం నాకు నిశ్చయం అనుకుంటున్నారు. కాదు, ఇరుకైన ద్వారం. ఇప్పుడు మీరు చర్చ్ డోర్ ఉంది, ఆ ఎంట్రన్స్ డోర్ లోపల మీరు వచ్చారు. మీరు లోన వచ్చి అక్కడే నిలబెట్టారంటే మీరు ఏసీ దగ్గర వచ్చేసారు, నేను చర్చి లోపల వెళ్ళిపోయానంటే కాదు. మీరు రావాలి, లోన వచ్చి ఎక్కడ కూర్చోవాలో మీకు అనుకూలమైన చోట్ల కూర్చొని ప్రార్థన చేయాలి. ఏసీ దగ్గర ఒప్పులు అవ్వాలి, మీ పాపములు ఒప్పుకొని పాప క్షమాపణ అడగాలి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి. ఏసీ చెప్పారు, ఇరుకైన ద్వారం, ఇరుకైన మార్గం. ఇరుకైన ద్వారంలో ప్రవేశించిన వెంటనే నేను బాప్తిసం పొందుకున్నాను, ఇంకా నేను పరలోకం వెళ్ళిపోతాను అంటే పరలోకం వెళ్ళారు. ఆ ఇరుకైన మార్గంలో నేను ప్రవేశించాను కనుక నేను క్రైస్తవుడిని అంటే బాప్తిసం పొందుకున్నాను, చర్చికి వస్తున్నానంటే క్రైస్తవుడు కాదు, క్రైస్తవురాలు కాదు. ఆ ఇరుకైన మార్గంలో ప్రవేశించాలి, వెళ్ళాలి, నడిచి వెళ్ళాలి, పరలోకం చేరు వరకు వెళ్ళాలి. తను సిలువని నన్ను వెంబడించేవారు అనుదినము తను సిలువను ఎత్తుకొని వెంబడించాలన్నాడు. మన సిలువను ఎత్తుకొని యేసు అనే అనుదినము వెంబడించాలి. ఇరుకైన మార్గంలో వెంబడిస్తా ఉన్నారు. దానికే యేసు మిమ్మల్ని నన్ను పిలిచారు. ఫర్ విచ్ రీజన్ హీ ఈస్ నాట్ అషేమ్డ్ టు కాల్ దెం బ్రదరన్. ఒకే ఒక తండ్రి, పరలోకపు తండ్రి ఉన్నారు కనుక మనల్ని సహోదరులు సహోదరులు అని పిలవటానికి యేసయ్య సిగ్గుపడలేదంటండి. మనం చాలాసార్లు సిగ్గుపడతాం. మీరు పని చేసే చోట్ల మన హిందువులు చెప్పుకుంటారా, క్రైస్తవులను చెప్పుకుంటారా? క్రైస్తవుడు చెప్పుకుంటారా, హిందువులు చెప్పుకుంటారా? క్రైస్తవురాలను చెప్పుకోవటానికి సిగ్గుపడతాం. మనం సిగ్గుపడటానికి అక్కర్లేని దేవుని బిడ్డగా మనం జీవించాలి, ధైర్యంతో జీవించాలి. నువ్వెవరు? నేను క్రైస్తవుడిని, నేను క్రైస్తవురాల్ని. ప్రజలు మనల్ని ఏదైనా అనుకోనండి, నా గురించి దేవుడు ఏమి అనుకుంటున్నారు అన్నదే ప్రాముఖ్యం. నా గురించి నా దేవుడు ఏమి అనుకుంటున్నారు. మనం దేవుని ఎదుట ధైర్యం కలిగిన వాళ్ళై ఉండాలి. మత్తయి 23:9 చదివినట్లుగా మనందరికి ఒకే ఒక తండ్రి ఉన్నారు, ఆయన పరలోకంలో ఉన్న పరలోకపు తండ్రి. కనుక యేసయ్య మనల్ని ప్రక్షాళన చేయుటకు, పరిశుద్ధపరచుటకే వచ్చారు. పరిశుద్ధపరచుకున్న వారందరూ, ప్రక్షాళన చేసుకున్న వారందరూ వారిని సహోదరులు సహోదరులు అని పిలిచారంట. ఎంత మంచి దేవుడు! పోయిన వారం మనం చూసాం, 12 సంవత్సరాలు రక్తస్రావంతో ఉన్న స్త్రీ యేసయ్య వస్త్రపు చెంగుని ముట్టుకుంటే యేసయ్య ఆమెను ఏమని పిలిచారు? నా కుమార్తె అని పిలిచారు. నేను కాదండి, నేను పాపిని. 12 సంవత్సరాలు రక్తస్రావంతో ఉన్నా. నేను ఎంత పెద్ద పాపి అయితే ఇంత భయంకరమైన రోగం నేను అనుభవించాను. లేదు, యేసయ్య చెప్పాను, లేదు, నువ్వు నా కుమార్తె. యేసయ్య మనల్ని అంత ప్రేమిస్తున్నారు. నన్ను యేసయ్య అంత ప్రేమిస్తున్నారు. యేసయ్య ప్రేమ ఎన్నడూ మనల్ని విడిచిపోదండి. యేసయ్య ప్రేమ ఎన్నడూ మనల్ని విడిచిపోదు. యేసయ్య నన్ను దుఃఖపరిస్తే మనం మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలని దుఃఖపరుస్తారు తప్ప మనలో పాపం లేనప్పుడు, మన సంతోషంగా ఉన్నప్పుడు మనల్ని ఏడిపించి చూసే దేవుడు ఆయన కాదు. హల్లెలూయా! 2 చేతులు అయితే హల్లెలూయా అని చెప్తారు. మనం మంచిగా ఉన్నప్పుడు మనల్ని గాయపరిచి ఏడిపించే దేవుడు ఆయన కాదండి. మనం పాపం చేస్తే మనల్ని పశ్చాత్తాపంలో నడిపించాలని పరిశుద్ధ ఆత్మ దేవుడు మనలో దుఃఖంలో కలుగచేస్తారు. కానీ మన పరిశుద్ధంగా నీతి కలిగి ఉన్నప్పుడు మనల్ని దుఃఖపరిచే దేవుడు కాదు. కొన్నిసారి సంతోషంగా ఉన్నప్పుడు మనకి ఏదైనా ఒక మెసేజ్ వచ్చింది, లేదు ఎవరైనా వచ్చి మన మనసుని గలిబిలి చేసేస్తారు. వాళ్ళ మాటలు మనల్ని నెమ్మది లేకుండా చేసేస్తుంది. కానీ యేసయ్య అలాంటి దేవుడు కాదు. ఆయన మిమ్మల్ని నన్ను ప్రేమిస్తున్నారు. ఆ దేవుడు మిమ్మల్ని నన్ను బిడ్డగాను సహోదరులుగాను పిలుస్తున్నారు. అంత మంచి దేవుడు.
ఒకవేళ మీ సహోదరుడు నలుగురు పురుషులతో పాటు ఒక స్త్రీని చెడిపారు, అది లోకమంతా తెలిసిపోయింది, ఎక్కడ చూసినా టీవీలో వాళ్ళ ఫోటో, మీ తమ్ముడు ఫోటో వస్తుంది అంటే మీకు ఎలా ఉంటుంది? మీరు పనిచేసే చోట్లో అది మీ తమ్ముడు తెలిసిందని అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? అక్కడ ఎలా ఉంటుందండి? మీరు పనిచేసే చోట్లో ఆ స్త్రీని చెడిపిన 5గురిలో ఒకడు మీ తమ్ముడు అని చెప్పి తెలిసిందంటే, ఒకడు మీ అన్నయ్య అని తెలిస్తే మీ పనిచేసే చోట్లో మీకు ఎలా అనిపించింది? సిగ్గుగా, అవమానంగా ఉండిద్ది కదా. మనం నా తమ్ముడుని చెప్పటానికి సిగ్గుపడతాం, అవమానపడతాం. కానీ యేసయ్య, మనమందరూ కూడా ఎలాంటి పాపులమండి? ఎంత పాపం చేయగలిగామో అంత పాపం చేసిన వాళ్ళు కదా. ఎంత పాపం చేయగలుగుతామో అంత పాపం చేసిన వాళ్ళు. యేసయ్య మనల్ని గురించి సిగ్గుపట్టలేదండి. యేసయ్య మిమ్మల్ని గురించి, నా గురించి సిగ్గుపట్టలేదు. ఎవరైతే పాపంని గురించి పశ్చాత్తాపడి పరలోకపు తండ్రిని క్షమాపణ అడుగుతున్నారో వారందరినీ కూడా నా కుమార్తె, నా కుమారుడు, నా సహోదరుడు, నా సహోదరుని పిలిచే మంచి ప్రేమ కలిగిన దేవుడు యేసయ్య. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. ఆయన హృదయ వాంఛలంతా కూడా మీరు పరలోక రాజ్యం రావాలి, నువ్వు పరలోక రాజ్యం రావాలి, నువ్వు నరకం వెళ్ళకూడదు. యేసయ్య ఆసంతా కూడా అగ్ని ఆరని పురుగు చావని పళ్ళు కొడుకుతా ఏడుపుతో సప్పిస్తా ఉండే ఆ పరలోక నరకం నువ్వు వెళ్ళకూడదు. ఆయన ఉండే చోట్ల నువ్వు ఉండాలి. అదే యేసయ్య ఆశపడుతున్నారు. నీ మారుమనసు పొందాలి. నీ ఏ పాపంలో నువ్వు జీవిస్తున్నావు ఆ పాపంలో విడిచిపెట్టి నువ్వు యేసయ్య వైపు తిరగాలని యేసయ్య ఆశపడుతున్నారు. యేసయ్యను విశ్వాసించాలని యేసయ్య ఆశపడుతున్నారు. 12వ వచనంలో saying, I will proclaim your name to my brethren. నేను మీ పేరుని నా సహోదరుల ఎదుట తెలియపరుస్తాను. చూడండి, మత్తయి రాసిన 28వ అధ్యాయం 10వ వచనం మనం చదివినట్లయితే, మత్తయి రాసిన 28వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తున్నాము. మత్తయి 28:10. మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలనని వారు అక్కడ నన్ను చూతురని వారికి తెలుపురని. చూడండి, ఇప్పుడు యేసయ్యతో ఉన్న 12 మందిని ఏమని పిలుస్తారు? శిష్యులు అని చెప్తారు. కానీ యేసయ్య పునరుత్థానం పొందిన తర్వాత నా శిష్యులకు వెళ్ళి చెప్పండి అన్నారా, నా సహోదరులకు వెళ్ళి చెప్పండి అన్నారా? నా సహోదరులకు వెళ్ళి చెప్పండి అన్నారు. యేసయ్య పునరుత్థానం పొందారు, శిలువ మరణం పొంది సమాధిలో ఉంచబడి పునరుత్థానం పొందిన తర్వాత యేసయ్య చెప్తున్నారు, నా సహోదరు. మనమందరూ కూడా యేసయ్యకు సహోదరులు. మనం ఒంటరి వారు కాదు. మన జీవితంలో కొన్నిసారి అనుకుంటాం నాకు ఎవరు లేరు, కానీ మనకు యేసయ్య పెద్దన్నయ్య, మనకు పరలోకపు తండ్రిగా ఉన్నారు. తల్లి వలే నిన్ను ఆదరిస్తాను అంటున్నారు. అంత మంచి దేవుడు ఉండగా ఎందుకు ఒంటరిగా ఉండాలి? 12వ వచనంలో ఐ విల్ ప్రొక్లైమ్ యువర్ నేమ్ టు మై బ్రదర్. ఇది కీర్తన 22వ వచనంలో దావీదు పలికిన మాటలు, దావీదు ప్రవచనగా పలికిన మాటలు. 22వ కీర్తన 22వ వచనంలో I will tell of your name to my brethren in the midst of the assembly I will praise you. ఇక్కడ దావీదు చెప్తున్నారు, నేను సమాజం ఎదుట సంఘం మధ్యలో నేను చదవండి, బయటలో చదవండి, మీ నామమును నా సహోదరులకు ప్రచురపరచుదను, సమాజ మధ్యలో నిన్ను స్తుతించుదును. ఇది ప్రవచనగా చెప్తున్నారు. దావీదు ఆయన ఏం చేస్తారంటే గొలియాతుని జయించగలిగారు. ఆయనకు వచ్చిన భయంకరమైన శోధన గొలియాతుని ప్రజల ఎదుట జయించగలిగారు. అటువైపు ఏమో ఫిలిష్తీయులందరూ నిలబడి ఉన్నారు, ఇటువైపు ఏమో ఇశ్రాయేల్ ప్రజలందరూ నిలబడి ఉన్నారు. ఒంటరిగా వెళ్ళాడు గొలియాతు దగ్గర, గొలియాతుని జయించగలిగాడు. కానీ ఒక గదిలో ఒంటరిగా ఉన్నాడు బత్సిబాతో. ఆ బత్సిబాని గెలవలేకపోయాడు. ఇంటి పైకప్పు మీద నడుస్తున్నాడు, అక్కడ నుండి బత్సిబా స్నానం చేయటం చూస్తున్నాడు. ఆయన ఒంటరిగా ఉంటున్నాడు. బత్సిబా ఒంటరిగా స్నానం చేస్తుంది, కానీ మోహపు చూపు చూశాడు. ఆమెని ఆశించాడు, ఆమెను కోరుకున్నాడు. ఆయన శోధనను జయించలేకపోయాడు. ఇప్పుడు బలమైనది దావీదుకు బలమైన వారు ఎవరు? గొలియాత, బత్సిబా.
గొలియాతా బత్షెబ? ఎవరండి? బత్షెబ. గొలియాతు కాదు బలమైన వ్యక్తి దావీదుకు. దావీదుని జయించింది ఎవరు? గొలియాతా బత్షెబ? బత్షెబ. మనం మన రహస్య జీవితంలో ఏమేమి ఉన్నామో అదే నిజమైన జీవితం. ప్రజల ఎదుట గొప్ప విజయం, ప్రజల ఎదుట గొప్ప విజయం. గొలియాతుని చంపేశాడు, కానీ రహస్య జీవితంలో బత్షెబ ముందు పడిపోయాడు. మన రహస్య జీవితంలో దేవుడు చూసి మెచ్చుకుంటారు. పబ్లిక్ జీవితంలో చూసి సంతోషపడటం కంటే రహస్యంగా మనం ఎలా ఉంటున్నాం అది దేవునికి చాలా ప్రాముఖ్యం. మన వ్యక్తిగత జీవితంలో ఎలా జీవిస్తున్నాము అనేది దేవునికి చాలా ప్రాముఖ్యం. దేవుని ఎదుట దేవుని పాదం మీద పడి కన్నీళ్లు కార్చి రోధించి ఏడవాలి, పాపంని గురించి దుఃఖించాలి. అయ్యా, నా నాలుకని నేను చెడ్డగా వాడేస్తాను, నన్ను క్షమించండి ప్రభువా. రోధించి దుఃఖపడి నేను ఇంకా ఎన్నడూ మాట్లాడిన ప్రభువా, నన్ను క్షమించండి తండ్రి. యేసయ్య దాన్ని చూసి సంతోషపడే దేవుడు. మత్తయి 6వ అధ్యాయం 1వ వచనంలో చూస్తున్నాము. యేసయ్య చెప్తున్నారు, మీరు ప్రార్థన చేసేటప్పుడు మీరు గదికి వెళ్ళి మీరు తలుపేసుకొని ప్రార్థన చేయండి. మీరు రహస్యంగా ప్రార్థన చేస్తున్నప్పుడు పరలోకం నుండి మీ తండ్రి చూసి బహిరంగంగా మీకు ప్రతిఫలం ఇస్తారంట. రహస్యంలో మనం ప్రార్థన చేస్తే బహిరంగంగా దేవుడు ప్రతిఫలం ఇస్తారట. మన రహస్యంగా చేసే ప్రార్థనని యేసయ్య వింటున్నారు. దానికే దావీదు చెప్తున్నాడు, ఆయన రహస్యంగా పాపం చేశాడు. ఎక్కడ చూసినా దావీదుని గురించి చక్కగా చెప్తున్నాడు. చూడు, బత్షెబ కడుపును నింపేసి భర్తనే యుద్ధం నుండి పిలిపించి తెలుగులో ఏమంటారు దాన్ని, ఆ అపరాధంని భర్త మీద మోయాలని చూశాడు. కానీ ఆ భర్త ఎంత నీతిమంతుడో, ఆయన ఇంటికి వచ్చాడు, రాజుగారితో భోజనం చేశాడు, రాజు మందు తాగిపించినా కూడా ఇంటికి వెళ్ళలేదండి. ఆయన నీతిమంతుడు, ఆయన మీద నింద వేయటానికి ప్రయత్నం చేశాడని ఎంతో మంది దావీదుని చాలా కించపరిచి దుఃఖపరిచే మాటలు మాట్లాడి ఉంటారు. కానీ దావీదు చెప్తున్నాడు, నేను నా సహోదరుల ఎదుట నిలబడి మీ నామంని గొప్ప చేస్తాను, నా పాపంను ఒప్పుకుంటాను. దానికి 51వ కీర్తన రాశారు. నా తల్లి కడుపులోనే నేను పాపంలో ఉద్భవించాను. అయ్యా, నేను పాపిని, నేను చెడ్డవాణ్ణి, నేను దుష్టుడిని, దుర్మార్గుణ్ణి. 51వ కీర్తన. యవన వయసులో ఉన్నవారు లేదా పెద్ద వయసులో ఉన్నవారు చాలా గొప్ప జ్ఞానం మీకు ఉంటే మీరు కంఠస్థం చేయాలి. అధ్యాయంగా అధ్యాయంగా కంఠస్థం చేయాలి. నేను నా జీవితంలో చేశాను, అధ్యాయం కంఠస్థం చేశాను. 51వ కీర్తన. దావీదు తన కష్టంలో, తన బాధలో దేవుని సన్నిధిలో పాపమును ఒప్పుకొని రాసిన కీర్తన. అదే ఇక్కడ చెప్తున్నారు, నేను సమాజం ఎదుట నేను అంగీకరిస్తాను, నా పాపముని నేను ఒప్పుకుంటాను. యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 10వ వచనం చదువుతాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 10వ వచనం చదవండి. తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా యందుట నేనే చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి. చూడండి, యేసయ్యతో పాటు తండ్రి ఉన్నారు కనుక తండ్రి చిత్తంను నెరవేర్చుటకు ఇష్టపడ్డారు. ముందు దేవుని పిల్లలు పాపముల్ని ఒప్పుకోవాలి, పాపముని దాచిపెట్టకూడదు. దేవుని సన్నిధిలో యథార్థముగా ఒప్పుకోవాలి. యేసయ్య, నేను చేసింది పాపం, నేను పాపిని, వీటి అన్నిటికి నేనే కారణం అని చెప్పి పాపముని ఒప్పుకోవాలి. యేసయ్య పాపం చేశారు కనుక సిలువలో తను తాను సమర్పించుకున్నారా? లేదు. పాపం చేయకుండా పరిశుద్ధంగా ఉండటం వలన సిలువ మీద తను తాను పాపములను మోసుకున్నారా? ఆయన ఏ పాపం చేయలేదు, కానీ సిలువ మీద మన కొరకు అన్ని లోక పాపం అంతా ఆయన మోసుకున్నారు. నేనే పాపిని. యేసే అందరిని క్షమించుట కొరకు ప్రార్థన చేశారు. యేసే ఎవరిని కూడా దుఃఖపరచడానికి ఇష్టపడలేదు. కనుక పాపం చేసినప్పుడు మనల్ని మనం ఒప్పుకోవాలి. యోహాను సువార్త 12వ అధ్యాయం 49వ వచనం చదువుదాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 49వ వచనం. ఇక్కడ మనం చూస్తున్నాము,
I did not speak on my own initiative, but the Father himself who sent me has given me a commandment as to what to say and what to speak. నా పరలోకపు తండ్రి నేను ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో నాకు బయలుపరిచి ఉన్నారు కనుక నేను ఆ పని చేయడానికి వచ్చాను అన్నాడు. మనం సమాజం ఎదుట దేవుని నామంని ప్రచురం చేయాలి. మత్తయి రాసిన 26వ అధ్యాయం 30వ వచనం చదువుదాం. మత్తయి రాసిన 26వ అధ్యాయం 30వ వచనం చదువుదాం. After singing a hymn, he went out to the Mount of Olives. ఇక్కడ కీర్తన పాడి ఒలివ కొండలకు వెళ్ళారంట. కీర్తన పాడాలంట. యేసయ్య కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు కీర్తన పాడారంట. అది దావీదు చెప్తున్నారు, నేను సమాజంలో అందరితో పాటు మిమ్మల్ని స్తుతిస్తాను ప్రభువా. మన దేవుని సన్నిధిలో మనసారా స్తుతించాలి. మనం మాట్లాడతాం. 10 నిమిషాలు ఆపకుండా మాట్లాడగలుగుతామా లేదండి? 10 నిమిషాలు ఆపకుండా మాట్లాడగలుగుతామా? సరే 5 నిమిషాలు ఆపకుండా పోట్లాడగలుగుతామా? 5 నిమిషాలు. సరే 5 నిమిషాలు వద్దు, 3 నిమిషాలు ఆపకుండా పోట్లాడగలుగుతామా? చేయగలుగుతాం కదా. కానీ దేవుని సన్నిధిలో మన నోరుప్పి బిగ్గరగా ఒక 3 నిమిషాలు కూడా స్తుతించలేదు. ఒక 10 నిమిషాలు 2 చేతులు ఎత్తి దేవుని మనసారా కొనియాడలేదు. కారణం ఏంటంటే ఇంకా మనం వ్యక్తిగతంగా దేవుని ప్రేమను ఎరగలేదు. 13వ వచనం, అండ్ అగైన్ ఐ పుట్ మై ట్రస్ట్ ఇన్ హిమ్. ఇది 56వ కీర్తన 3వ వచనంలో దావీదు పలికిన మాట. 56వ కీర్తన 3వ వచనంలో మనం చూస్తున్నాము. ఇక్కడ దావీదు ఈ మాటను చెప్తున్నారు, ఐ విల్ పుట్ మై ట్రస్ట్ ఇన్ హిమ్. చదవండి. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును నేను కీర్తించెదను. మనం ఎప్పుడైతే భయం కలిగి ఉన్నామో అప్పుడు దేవుని మీద నమ్మిక ఉంచాలి. యెహోషాపాతు అనే రాజు ఏం చేశారు? ఆయనకు భయం వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో వచ్చి ఉపవాసం ఉండి, అయ్యా మాకు శక్తి చాలదు, మాకు ఏమి చేయాలని తెలియట్లేదు, మేము మీ మొహం వైపు చూస్తున్నాం. మన దేవుని సన్నిధిలో వచ్చి దేవుని మీద విశ్వాసం ఉంచాలి. అండ్ అగైన్ బిహోల్డ్ ఐ అండ్ ద చిల్డ్రన్ whom the Lord has given me. నేను నాకు దేవుడు ఇచ్చిన పిల్లలు. ఇది యెషయా రాసిన 8వ అధ్యాయం 18వ వచనంలో చూస్తాం. యెషయా రాసిన 8వ అధ్యాయం 18వ వచనంలో యెషయా ప్రవచనగా పలికిన మాట, నేను నాకు మీరు ఇచ్చిన పిల్లలు సూచనగా ఉన్నాను ఇశ్రాయేల్ దేశమునకు. చూడండి, behold I and the children whom the Lord has given me are for signs and wonders in Israel from the Lord host who dwells on Mount Zion. చదవండి ఆ మాటని. నేను యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించుచు సైన్యమునకు అధిపతి అయిన యెహోవా వలన సూచనలుగాను మహత్ కార్యములుగాను ఇశ్రాయేలు మధ్యలో ఉన్న మనము మన కుటుంబము దేవునికి సూచనగా ఉండాలంట. మహాత్మ కార్యముగా ఉండాలంట. మనల్ని చూసేవారు నిజముగా దేవుడు ఉన్నారని ఎరగాలి. మనల్ని చూసేవారు, మన కుటుంబం చూసేవారు దేవుని చూడాలి. అదే కోల్పోయానే అని చెప్పి నేను దుఃఖపడేది. మనం సాక్షిగా ఉండవలసింది అపకీర్తిగా అయిపోయామే దేవునికి. దేవుని నామమునకు అపకీర్తి అయిన జీవితం కదా. దేవుడు చెప్తున్నారు, మనల్ని దేవుడు సూచనగా ఉంచారంట. మనల్ని, మన కుటుంబం. యెషయా ప్రవక్త చెప్తున్నారు, నన్ను నా భార్య పిల్లల్ని ఇశ్రాయేల్ దేశంలో సూచనగాను మహాత్మ కార్యముగాను దేవుడు ఉంచారు. మనల్ని చూసినప్పుడు ప్రజలు సంతోషపడాలి. మన పిల్లలు ఎదుగుతున్నప్పుడు చూస్తే మిగిలిన వారు చెప్పాలి, ఎంత చక్కగా ఈ పిల్లలు ఉన్నారు, ఈ పిల్లల్లా మా పిల్లలు ఉండాలి అని ఆశపడాలి. స్త్రీలను చూసినప్పుడు ఈ స్త్రీ ఎంత మంచిదో, భర్తకు ఎంత లోబడిన స్త్రీయో, భర్తని గౌరవించే స్త్రీయో, సమాజంలో ఎంత గౌరవం తెచ్చిపెట్టే స్త్రీయో అని మన జీవితంలో చూస్తే దేవుడు సంతోషపడాలి.
పురుషులు మనల్ని చూసినప్పుడు ఈయన ఎన్ని బాధలు కష్టములు అనుభవించినా కూడా ఈయన ఎలాంటి జీవితంలో జీవిస్తున్నారు అని చెప్పి సమాజం చూసి దేవునికి మహిమ తెచ్చేటట్లుగా ఉండాలి. అదే ఇక్కడ 13వ వచనంలో చదువుతున్నాం. మన సూచన కార్యముగా మారాలి. మనల్ని చూసినప్పుడు దేవుని ప్రజలు ఎరగాలి, దేవుని కార్యముని ప్రజలు ఎరగాలి. 14వ వచనం, therefore since the children share in the flesh and blood, he himself likewise also partake the same. యేసు ఏం చేస్తారంటే పిల్లలు ఏం చేస్తున్నారు? మన రక్తం మన శరీరంని పంచుకుంటున్నారు. అవునా? మీ పిల్లలు మీ శరీరంని మీ రక్తంని పంచుకొని పుట్టారు. అవునా కదండి? అలాగే యేసయ్యలో జన్మించే మనము కూడా యేసయ్య రక్తంలో యేసయ్య శరీరంని పంచుకొని పుట్టిన వారులుగా ఉన్నాం. He himself likewise also partook of the same. యేసయ్య కూడా అలాగే చేశారంట. That through death he might render powerless him who had the power of death, that is the devil. కనుక ఆ శరీరం వలనే ఆ రక్తంని కార్చి ఆ శరీరం నలగొట్టడానికి అప్పగించారు యేసయ్య. యేసయ్యని ఏం చేశారు? డైరెక్ట్ తీసుకెళ్లి సిలువేసేసారా? లేదు, ఆయన శరీరంని కొట్టారు, చీల్చారు, హింసించారు, రక్తం అంతా కారుతుంది. అయినప్పుడు కూడా ఆయన వదిలిపెట్టకుండా భారమైన సిలువని ఆయన మీద మోసి యెరూషలేము వీధి అంతా నడిపించుకొని కల్వరి కొండ మీది ఆ బేర్ ఫుట్తో అనగా చెప్పులు లేని కాళ్ళతో రాళ్ళు గుచ్చుకున్న ముళ్ళు గుచ్చుకున్న అలాగనే సిలువను ఎత్తుకొని ఆ బరువైన భారమైన సిలువను ఎత్తుకొని ఆ కల్వరి కొండ పైదాకా ఎక్కించారు. అక్కడ కూడా యేసయ్యని 2 చేతిలో మేకులు వేశారు, 2 కాళ్ళ మీద వేశారు, అలాగే తల మీద ముళ్ళు కిరీటం పెట్టారు, ఆయన పక్కన పొడిశారు, ఆయన శరీరంని నలగొట్టారు. ఆయన చివరి పొట్టు రక్తం వచ్చేదాకా ఆయన పక్కన పొడవుగా రక్తము వచ్చిందంట, నీళ్ళు వచ్చిందంట. అనగా తన శరీరంలో రక్తం లేదు, ప్రతి చివరి పొట్టు రక్తం దాకా యేసయ్య మీ కొరకు నా కొరకు కార్చారండి. ఎందుకంటే మరణం మీద అధికారం కలిగిన వాడిని జయించుటకు ఆయన మరణం మీద అధికారం కలిగిన సాతానుడిని జయించాడు. యేసయ్య తాను మరణంలోకి అప్పగించాడు. కానీ పరలోకపు తండ్రి ఆయన సజీవుడిగా లేపాడు, ఆయన మరణం నుండి లేచాడు. ఇంకా మరణమునకు మన మీద అధికారం లేకుండా చేశాడు. కనుక యేసయ్య మనకు పరిశుద్ధ ఆత్మని అనుగ్రహించి మీరు ఇంకా ఓడిపోయే జీవితం జీవించిన అవసరం లేదు, ధైర్యమైన మంచి జీవితం జీవించి వచ్చింది మనకు నిరీక్షణను కలిగచేశాడు. ప్రియమైన దేవుని జనమ, యేసయ్య మనల్ని ఎన్ని రీతిగా ఆశీర్వదించారు, మనల్ని ప్రక్షాళన చేస్తున్నారు, పరిశుద్ధపరుస్తున్నారు, సహోదరులుగా పిలుస్తున్నారు. అలాగనే మనల్ని అందరి ఎదుట ఘనపరుస్తున్నారు. తాను అంతగా తగ్గించుకున్నారు. మనల్ని యేసయ్య ఆయన మీద విశ్వాసం ఉంచుటకు పిలుస్తున్నారు. యేసయ్య మనమందరూ కూడా సమాజమునకు మాదిరికరంగా దేవునికి గొప్ప నామం కలిగినట్లుగా, పేరు కీర్తి కలిగినట్లుగా జీవించుటకు మనల్ని పిలుస్తున్నారు. అలాగనే యేసయ్య శరీరంలో రక్తంలో పాలు పొందుటకు యేసయ్య మిమ్మల్ని నన్ను పిలుస్తున్నారు. ఎంత గొప్ప భాగ్యం అండి! దేవుని పిల్లలైన మనకు ఎంత గొప్ప భాగ్యం యేసయ్య ఇచ్చారు. ఇలాంటి దేవుడు ఎవరికైనా దొరుకుతారా? ఇంత ప్రేమించే దేవుడు ఎవరికైనా దొరుకుతారా? తను తాను బలియాగముగా సమర్పించుకునే దేవుడు ఎవరికైనా దొరుకుతారా? అందరూ మోకరిస్తాం. అందరూ మోకరించి దేవుని సన్నిధిలో, అయ్యా మీరు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారు, మీకు వందనాలు.